నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మూడో రోజు అదే తీరు. పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన పెద్ద నోట్ల వ్యవహారం. ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలి. రైతులకు చంద్రబాబు సూచన. విమ్స్ను ప్రభుత్వమే నిర్వహించాలి. మాజీ మంత్రి కొణతాల డిమాండ్. మోడీ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. బీజేపీ నేత మురళీధర్ రావు. సిమ్స్పై 10 ఛార్జిషీట్లు. సిఐడి అధికారులు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మూడో రోజు పార్లమెంటును కుదిపేసింది. ఉభయ సభలు ప్రారంభం కాగానే పెద్ద నోట్ల రద్దు, నగదు మార్పిడి అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభలో కాంగ్రెస్ ఇతర విపక్షాల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే సీన్ కొనసాగింది. విపక్షాలు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంత నచ్చ చెప్పినప్పటికీ వారు వినకపోవడంతో సభను వాయిదా వేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 28% తక్కువ వర్షపాతం నమోదైందని, ఈశాన్య ఋతుపవనాల ప్రభావం గత 35 ఏళ్లలో ఇంత తక్కువగా ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయంపై ఆయన విజయవాడ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భూగర్భ జలాల వినియోగం ద్వారా ఉద్యానవన పంటల సాగులో సమస్యను అధిగమించాలన్నారు. వ్యవసాయంలో సమస్యల నుంచి గట్టెక్కడానికి రైతులు వినూత్నంగా ఆలోచించి తగ్గిన ఆదాయాలను పాడి, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా పెంచుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచి పడకల సంఖ్యను పెంచాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీహెచ్లో పలు వార్డుల పనితీరును ఆయన పరిశీలించారు. అంతకుముందు సూపరింటెండెంట్ జి అర్జున్ ఇతర వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కేజీహెచ్లో నెలకొన్న సమస్యలపైన ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విమ్స్ను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు. విమ్స్ అభివృద్ధితో కేజీహెచ్లో రోగుల సంఖ్య అలాగే రద్దీ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. తన రాజకీయ భవిష్యత్పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మీడియా ప్రశ్నకు కొణతాల సమాధానమిచ్చారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి జిల్లాలు కాబట్టి వీళ్ళు డబ్బిచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం ఎటా ఉందో చూస్తున్నాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళు ఇంకా పూర్తిగా నిలువు దోపిడీ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కార్డియాలజీ గతంలో 3 విభాగాలు ఉండే 3 యూనిట్స్, ఇప్పుడు ఆ 3 యూనిట్స్ తీసుకొని కేవలం 1 యూనిట్ పెట్టారట. అక్కడ సరిపోవటం లేదు. అదేవిధంగా ఆర్థో వార్డు కానీ లేదు గైనిక్ కానీ పీడియాట్రిక్స్ కానీ ఇవన్నీ కూడా బెడ్స్ సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైద్యం వాళ్ళు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ 1000 బెడ్స్ బదులు అదనంగా ఇంకొక కనీసం 500-600 బెడ్స్ ఇచ్చి కొత్త యూనిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం, సామాజిక న్యాయం విషయాల్లో బాధ్యతలు తప్పించుకోవడానికి వీల్లేదు. రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఆ బాధ్యతని ఒక హక్కుగా, ప్రాథమిక హక్కుగా ప్రజలకి అందించాల్సింది పోయి ప్రైవేటీకరణ వైపు చూడటం మట్టుకు ఇది మంచిది కాదు. హెల్త్ కేర్కి, ఎమర్జెన్సీ కేర్కి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కడో అక్కడే ఫెసిలిటీస్ ఉండాలి. ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేయడం మట్టుకు కాదు. అక్కడ కూడా పెందుర్తిలోను కానీ ఇటు పరవాడ వైపు కానీ మళ్ళీ అక్కడ కూడా అక్కడ హెల్త్ జోన్స్ కింద హెల్త్ సిటీస్గా డెవలప్ చేయాలి. అక్కడ కూడా ఒక 4-5 హాస్పిటల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నల్లధనంపై ప్రధానమంత్రి మోడీ యుద్ధం ప్రకటించడాన్ని అధిక శాతం ప్రజలు హర్షిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు తెలిపారు. నగరంలోని హోటల్లో పార్టీ నాయకులు ఎం నాగేంద్ర, విష్ణుకుమార్ రాజు, సిహెచ్ రామకోటయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రకటించిన ఈ ఆకస్మిక యుద్ధం నకిలీ నోట్లను ఎక్కువగా సరఫరా చేసే పాకిస్తాన్కు చెంప పెట్టని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ భవిష్యత్తులో సత్ఫలితాలను చవి చూడగలుగుతామని అన్నారు. నల్లధనం అరికట్టడం ద్వారా బ్యాంకింగ్ పాత్ర పెరిగిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వాల ఆదాయాలు పెరిగి
పేదలకు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారని, అలాగే అవకాశం కూడా కలుగుతుందని అన్నారు. 2,000 రూపాయల నోట్ల సరఫరా తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం గోల్డ్ ఎంత ఉందో ప్రభుత్వానికి తెలుసు, సుమారుగా మార్జిన్స్ తీసేస్తే ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి గోల్డ్ ఏదైతే కన్వర్ట్ అయిందో అది ట్రేసబుల్, ట్రాకింగ్ చేయగలిగేటువంటి, తర్వాత రేపు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ కొన్ని తప్పిపోయినా అది మార్జిన్స్, అంటే టోటల్ వాల్యూమ్ ఏదైతే ఉందో వాల్యూమ్లో చిన్న విషయాలు. పెద్ద విషయం ఏంటంటే ఇంత తొందరగా గోల్డ్కు కన్వర్షను ఇన్ని లక్షల కోట్లు మార్చగలిగే అవకాశం లేదు. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. దాని అర్థం విశాఖపట్నంలో ఎవరో ఒక దుకాణంలో మా మామతో మాట్లాడుకొని ఒక 100 తులాలు తీసుకుంటే లేదు అని అనట్లే, బట్ దట్ ఈస్ ఎక్సెప్షనల్ ఇష్యూస్. టోటల్ మొత్తం వ్యవస్థలో చిన్న చిన్న చిల్లులు పడ్డా అది టోటల్ బ్లాక్ ఎకానమీ మన టార్గెట్లో అంత పెద్ద లక్ష్యం కాదది. అందుకని ఈసారి 100% బ్లాక్ ఎకానమీ దీంతో పోతుంది అని చెప్పలే. అందుకని నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పా. టుడే దిస్ వార్ ఈజ్ ఆన్ కరెన్సీ, బ్లాక్ కరెన్సీ. టుమారో దెర్ విల్ నాట్ బి వార్ ఆన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ బ్లాక్ మనీ అని చెప్పలేదు. అందుకని నరేంద్ర మోదీ ఏమన్నారంటే దిస్ ఈజ్ నాట్ మై లాస్ట్ స్టెప్ అన్నారు. అందుకని సపోజ్ బాగా పరిగెత్తిపోయి గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటే, తర్వాత స్మగుల్డ్ గోల్డ్ తెచ్చుకుంటే, లేకపోతే ల్యాండ్లో ఎక్కడన్నా టకటక ఏదైనా చేసి ఉంటుంటే వాటిని ఈవెన్ ఇప్పుడు చేయకుండా ల్యాండ్లో కూడా ఉంటాయి కదా, ఇంతకుముందు చేసింది కూడా ఉంటుంది కదా. దాని అర్థం ల్యాండ్ ఫామ్లో బ్లాక్ మనీ మీద యుద్ధం ప్రకటించరు ఎప్పుడుగా అని చెప్పలేదే. గోల్డ్ ఫామ్లో బ్లాక్ మనీ యుద్ధం ప్రకటించరు అని చెప్పలే కదా. ఇప్పుడు నడుస్తున్నది బ్లాక్ మనీ మీద, కరెక్ట్ అంటే బ్లాక్ మనీ ఏదైతే కరెన్సీ ఫామ్లో ఉందో దాని మీద యుద్ధం నడుస్తున్నది. అధిక వడ్డీలు ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేయడం ద్వారా ఖాతాదారులను నిలువునా ముంచేసిన సిమ్స్పై త్వరలో మరో 10 ఛార్జిషీట్లు దాఖలు చేయనున్నట్లు సిఐడి అధికారి ఎం బుచ్చిరాజు తెలిపారు. ఉడా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిమ్స్ నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర గుప్తాతో పాటు మొత్తం 15 మందిని ముద్దాయిలుగా చేరుస్తూ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆర్బీఐ కంపెనీ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్దారుల నుంచి దాదాపు 320 కోట్ల రూపాయలను సిమ్స్ సేకరించినట్లు తెలిపారు. సిమ్స్ మోసాలపై 2013 సంవత్సరంలో సిఐడి రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును సిమ్స్ నిర్వాహకులు సొంత ఆస్తులు పెంచుకునేందుకు, అలాగే విలాసాలకు వినియోగించారని బుచ్చిరాజు స్పష్టం చేశారు. కోర్టు అనుమతితో కంపెనీ స్థిర చరాస్తులను వేలం వేసి డిపాజిట్దారులకు న్యాయం చేయడం ద్వారా ఈ ఏడాది చివరి నాటికి మొత్తం కేసులను పరిష్కరించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు సిమ్స్ కేసులు అంటే సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి, సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ సర్వీస్ అనేసి 2 సంస్థలు పెట్టి జనాల దగ్గర ఎటువంటి పెర్మిషన్స్, ఏ ఆర్బీఐ పెర్మిషన్స్ కానీ ఎటువంటి ఏది పెర్మిషన్స్ లేకుండా డిపాజిట్లు ఇష్టారాజ్యం కలెక్ట్ చేసి 13%, 16%, 10% ఇంట్రెస్ట్లు ఇచ్చి జనాల దగ్గర 320 కోట్లు పైగా వసూలు చేసి మొత్తం బోర్డు తిప్పేసిన కంపెనీ మీద ఈరోజు 4 టౌన్లో రిజిస్టర్ అయిన కేసుకి ఛార్జ్షీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ఛార్జ్షీట్లో 15 మంది అక్యూజ్డ్ చూపించి ఈరోజు ఛార్జ్షీట్ ఎంహెచ్ఏ కోర్టులో ఫైల్ చేస్తున్నాం. టోటల్ ప్రాపర్టీ మీకు కంపెనీ పేరు మీద సుమారు 250 ఎకరాలు ఉంటుంది, 8,000 గజాల వరకు ఉంటుంది. ఈ టోటల్ ప్రాపర్టీ ఒక 50 కోట్లు ఇలాగ ఏమంటే మార్కెట్ వాల్యూ, ఇప్పుడు ఓపెన్ మార్కెట్ వాల్యూ చెప్పలేం కానీ ఎస్ఆర్ఓ రేట్స్ ప్రకారంగా ఉండొచ్చు. అకౌంట్ దీనికి ఒక ప్రత్యేకించి ఒక అకౌంట్ ఓపెన్ చేసాం. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా ఆక్షన్లు కండక్ట్ చేసి ఈ అమౌంట్ని ఎఫ్డిఆర్ చేసి అకౌంట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరన్నా వీళ్ళు మన రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మాకు తెలియని ఆస్తులు, గవర్నమెంట్ ఆల్రెడీ చాలా జీవోలు అటాచ్ చేస్తూ ఇష్యూ చేసింది, ఇంకా ఏదైనా తెలియకుండా దాచిన ఆస్తులు ఈ కంపెనీ పేరు మీద కానీ వాళ్ళ తోలి పేరు మీద ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే అవి కూడా సెక్షన్ 3 ప్రకారంగా అటాచ్ చేసి వాటిని కూడా మేము యాక్షన్ తీసుకొని అవి కూడా అమ్మించేసి ఆ డబ్బులు డిపాజిట్ దగ్గరికి వెళ్ళేటట్టు చేయడానికి సర్వవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడొక వాణిజ్య విరామం.
యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై సంభవించిన ప్రమాదంలో లారీ పాక్షికంగా దగ్ధం కాగా ద్విచక్ర వాహనదారుడు క్షతగాత్రుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే సిమెంట్ బస్తాల లోడుతో వస్తున్న లారీ అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై ఓ ద్విచక్ర వాహనదారుణ్ణి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని కాలికి గాయం కాగా దెబ్బతిన్న బైకు లారీ కిందకు పోయి ట్యాంకర్ పగలడంతో పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు లారీకి వ్యాపించి లారీ పాక్షికంగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. 4వ పట్టణ పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సిమెంట్ లోడ్తో లారీ వస్తుంది, రామ్కో సిమెంట్. అది ఇక్కడ మోటార్ సైక్లిస్ట్కి యాక్సిడెంట్ అయ్యింది. మోటార్ సైక్లిస్ట్ పక్కకు పడిపోయాడు, ఆయనకు లెగ్ ఇంజరీ అయింది. ఈలోప మా మోటార్ సైకిల్ ఏమైందంటే లారీ కిందకి ఆ ఇంజిన్కి క్రష్ అయిపోయింది. లారీ కిందకి వెళ్ళిపోయింది, ఇంజిన్ కిందకి వెళ్ళిపోవటం వల్ల మోటార్ సైకిల్ యొక్క ట్యాంక్ బహుశా బర్స్ట్ అయి ఉంటుంది. అందులో పెట్రోల్ ఉంటుంది కదా, దానివల్ల ఏమైనా ఈ ఇంజిన్ హీట్కి ఫ్లేమ్స్ జనరేట్ అయ్యి లారీకి తర్వాత లారీకి అంటుకున్నది. లారీకి వండుకొని మంటలో వ్యాపించింది. ఆ క్యాబిన్ కాలిపోయింది. ఈలోపు ఫైర్ ఇంజిన్ పిలిపించి ఫైర్ని పుట్అప్ చేయించింది. ఆ మోటార్ సైక్లిస్ట్ అతనికి అయితే లెగ్ ఇంజరీ అయింది. ఆయనకి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్. ఎక్కడ మోటార్ సైక్లిస్ట్ దెబ్బలు. డ్రైవర్ని మేము సెక్యూర్ చేసాం. డ్రైవర్ అంటే బహుశా ఈ సైడ్ నుండి ఏమైనా రావటం వల్ల లారీ స్ట్రైట్గా వస్తుంది కదా, ఈ సైడ్ నుండి రావటం వల్ల ఏదైనా కన్ఫ్యూజన్ దీనిలో మోటార్ సైకిల్ హిట్ అయి ఉంటుంది. బైక్ లారీ క్యాబిన్ వరకు ఇది అయింది. ఇలా ఫైర్ ఇంజిన్ రావటం వల్ల ఇదంతా సిమెంట్ కాబట్టి మన ప్రమాదం జరగలేదు. సింహాచల దేవస్థానం భూముల పరిరక్షణలో భాగంగా అడవివరం కాపు దెబ్బ వద్ద రక్షణ గోడ నిర్మాణానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. భీమిలి ఎమ్మెల్యే మంత్రి గంటా శ్రీనివాసరావు అందుబాటులో లేనందున తాత్కాలికంగా పనులు నిలిపివేయాలని అధికారులకు సూచించడంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. అలాగే గౌరవ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు ఊళ్ళో లేరు, వచ్చిన తర్వాత అధికారులను స్థానిక గ్రామ పెద్దలకు కూర్చోబెట్టి దేవస్థానానికి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేయకపోతుంది. అప్పటి వరకే తాత్కాలికంగా వాయిదా ఓకే. కాబట్టి గ్రామస్థ ఆందోళన 75 సర్వే నెంబర్లో 5283 ఎకరాలు ఉంటే ఆ హిల్ఫుట్ ఏరియాలో ఇష్టానుసారంగా ఆక్రమణలు చేసినా సరే మేము ఈ అడివరం గ్రామంలో ఒక అంగుళాన్ని కూడా మేము ఆక్రమించలేదు. 275ని ముట్టుకోలేదు. అసలు మాకుండే జరాయితీ భూముల్లోనే చాలా వరకు భూముల్ని ఫలసాయం అనుభవించి బతుకుతున్నాం తప్పించి ఇక్కడ ఎవరో ఆక్రమణ చేయలేదు. దేవుడి భూమిని కాపాడుకుంటూ వస్తున్నాం 275ని. అలాంటిది మా మీద పగబట్టినట్టు దేవస్థానం అధికారులు కేవలం అడివరాన్ని పంచగ్రామాల్లో 4 గ్రామాలని పక్కన పెట్టేసి కేవలం అడివరంలోనే బేభత్సం సృష్టిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారిందని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం జగ్గునాయుడు విచారాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ మల్కాపురం జోన్ కార్యదర్శి లక్ష్మణరావు ఆధ్వర్యాన స్థానిక ఎస్బీఐ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ పెద్ద నోట్ల మార్పిడి ఓ ప్రహసనంగా మారిందన్నారు. కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రధానంగా చిరు వ్యాపారులు, రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 500 నోట్లని 1000 రూపాయల నోట్లని ఆకస్మికంగా రద్దు చేసే తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానీకం, కార్మికులు, చిరు వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి
10 రోజులు పూర్తయింది. ఇప్పటికీ ఈరోజు బ్యాంకు దగ్గర చూస్తే శాంతవాడిలాగా విపరీత ప్రధానికు అనేది ఉన్నారు. ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నల్ల కుబేర్లు బయటకు వస్తారని చెప్పారు. కానీ వాస్తవంగా చూసుకుంటే నల్ల కుబేర్లు ఎవరు కూడా బ్యాంకు దగ్గరికి రావడం లేదు. వాళ్ళు హ్యాపీగా నిద్రపోతూ ఉన్నారు. కానీ నిద్రపోకుండా ఇబ్బందులు పడుతుంది, కూలిపోతుంది మాత్రం సామాన్య ప్రజలకు 10 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు కనీసం జాగ్రత్త తీసుకోకపోవడం, 186% కరెన్సీ, 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పని ప్రభుత్వం చెప్పింది. దీనికి అవసరమైనటువంటి 100 రూపాయల నోట్లని, 50 రూపాయల నోట్ని ముందు మొత్తం కరెన్సీని రెడీ సిద్ధం చేసి దాని తర్వాత ఈ 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది, ఇబ్బంది లేకుండా ఉండేది. నల్లధనంపై ఆకస్మిక యుద్ధాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన జాగరణ సమితి అభినందనలు తెలిపింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మద్దతు ప్రదర్శన చేపట్టింది. భారత్ మాతాకి జై, ప్రధాని మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి ప్రతినిధి వాసు మాట్లాడుతూ నల్లధనాన్ని అరికట్టడం ద్వారా పేదలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రధాని మోడీ చేస్తున్న ఈ యజ్ఞంలో ప్రజలంతా భాగస్వాములై సహకరించాలని పిలుపునిచ్చారు. భారతీయులందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు సహనంతో ఈ యొక్క చిల్లర కోసం బ్యాంకుల వద్ద ఎటువంటి గాబరా పడుకోకుండా సహనం వహించాలని మేము జనజాగరణ సమితి కోరుకుంటుంది. అదేవిధంగా నల్లధనంపై దండయాత్ర చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జనజాగరణ సమితి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. అదేవిధంగా యువకులందరూ కూడా ఈరోజు నిరుద్యోగంతో అల్లాడిపోవడానికి, రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి, మన దేశంలో దాదాపు 30 కోట్ల మంది నేటికి కూడా భోజనం సరైన ఒక పూట కూడా భోంచేయని పరిస్థితి ఉందంటే దానికి ప్రధాన కారణం నల్లధనం. ఈ యొక్క నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడం కోసం ప్రతి ఒక్క భారతీయుడు కంకణం కట్టుకోవాలని జనజాగరణ సమితి కోరుకుంటుంది. ఈ యొక్క నల్లధనాన్ని అరికట్టడం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మన యొక్క రైతుల ఆత్మహత్యలను, పేదరిక నిర్మూలన కోసం వినియోగించాలని మేము కోరుకుంటున్నాము. మన దేశంలో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ ఈరోజు చలామణిలో ఉంది. అందులో 14 లక్షల కోట్ల రూపాయలు దాదాపు ఈ యొక్క పెద్ద నోట్లు ఎక్కువగా ఉన్నాయి, 100, 500 నోట్లు. ఈ యొక్క 500, 1000 నోట్లలో ఫేక్ కరెన్సీ దాదాపు 70% ఫేక్ కరెన్సీ ఉంది. ఈ యొక్క ఫేక్ కరెన్సీ ఉగ్రవాదం, ఈ యొక్క మన దేశంలో పేదరికాన్ని పెంచడం కోసం ఎక్కువగా పనిచేస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు విచ్చలవిడిగా యొక్క లక్షలాది రూపాయలు డబ్బులు పెట్టి ఈ యొక్క ఓట్లను కొనుక్కుంటున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతుంది. కనుక నరేంద్ర మోడీ గారి నల్లధనంపై దండయాత్ర కోసం ప్రతి ఒక్క భారతీయుడు మద్దతు తెలపాలని మేము కోరుకుంటున్నాం. పట్టాల పండగలో పట్టాలు అందుకోని వారికి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు 68వ వార్డు ఇందిరానగర్లో లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి ప్రభుత్వ స్థలాల్లో పాకలు, షెడ్లు, ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో జీవీఎంసీ పరిధిలో 31,500 మందికి పట్టాల పంపిణీ చేసి దేశంలోనే టీడీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు కేవీ బాలసుబ్రహ్మణ్యం, తెలుగు మహిళా జిల్లా కార్యదర్శి పిడుగు మంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టాదారులకి పట్టాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని వేల సంఖ్యలో నగరం నుంచి అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సమావేశానంతరం మొదలుపెట్టాం. దాదాపు 150 కౌంటర్లు పెట్టి పట్టాలు ఇచ్చినప్పటికీ రాత్రి 9 వరకు ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకి అందరికీ ఇవ్వలేకపోయినాం. అందువల్ల మిగిలి ఉన్న వారికి వారి వారి ప్రాంతాల్లో వచ్చి ఇవ్వడానికి నిర్ణయించుకుని ఈరోజు 68వ వార్డులో ప్రారంభించుకున్నాం. ఇందిరానగర్లో ఇప్పుడు పట్టాలు ఇస్తున్నాం. తర్వాత లక్ష్మీనగర్, అలాగే రామకృష్ణాపురం, అలాగే ఎఫ్ బ్లాక్ లక్ష్మీనగర్ ఈరోజు కంప్లీట్ చేస్తాం. రేపటి నుంచి పారిశ్రామిక ప్రాంతంలో కూడా అందరికీ కూడా ఎవరైతే నిన్న తీసుకోలేకపోయినారో. పెదగంచేడ కోడల్లో ఆక్రమణలను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించారు. దీంతో స్థానికంగా బడ్డీలు పెట్టుకొని వ్యాపారాలు సాగిస్తున్న వారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులు వారిని వారించారు. మార్కెట్ను ఆనుకొని పుట్టగొడుగుల్లా వెలసిన దుకాణాల వల్ల ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. జెస్సీ గారు కమిషనర్ ఆధ్వర్యంలో జెస్సీ గారు ఆర్డర్స్ ప్రకారంగా, ఏసీపీ గారు ఆర్డర్స్ ప్రకారంగా డెవలప్ చేయడం నిమిత్తము ఈ షాపులన్నీ తొలగించాలని జెస్సీ గారు ఆర్డర్ చేశారు. కాబట్టి పోలీస్ యంత్రాంగము, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సహకారం చేస్తున్నారు. ఈ బడ్డీల్ని తొలగించి ఈ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు చేయాలని
దాని జడ్జి యొక్క ఉద్దేశం కాబట్టి ఈ షాపులన్నీ తొలగిస్తున్నాం. ఇంచుమించు 40 షాపులు ఉన్నాయి ఇందులో. ఆ 40 షాపులు కూడా రిమూవ్ చేస్తున్నాం. మన మార్కెట్ చుట్టూ ఉన్న షాపులన్నీ తొలగించి దాన్ని డెవలప్ చేయడానికి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఈ ఏర్పాటు ఈ షాపులన్నీ తొలగిస్తున్నాం. రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రత్యేక చొరవకు ఆకర్షితున్నై టీడీపీలో చేరినట్లు సుపద పత్రిక సంపాదకులు యామిజాల రామ్జీ చెప్పారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్జీ మాట్లాడారు. బ్రాహ్మణుల ఆర్థిక భరోసాను ఇస్తూ చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా కులస్తులకు చేకూరే లాభాల గురించి అవగాహన కలిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు రామ్జీ తెలిపారు. ఈ నెల 13వ తేదీన నెల్లూరులో ఓ సమావేశాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. అలాగే 27న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఓ సదస్సు, వచ్చే నెల 18వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో, అలాగే వచ్చే ఏడాది జనవరి 8న ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సు విశాఖ నగరంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. జనవరి 29న కృష్ణా జిల్లాలో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పౌర సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పాలనలో గత 70 సంవత్సరాలుగా ఈ రోజు వరకు దేశంలో మున్నెన్నడూ లేని రీతిలో, రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ చేయని రీతిలో తొలిసారిగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న ఈ అడుగులకు జతగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది బ్రాహ్మణులందరూ కూడా అడుగు వేసి చంద్రబాబు నాయుడు గారి ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రాహ్మణ సంక్షేమ దృష్ట్యా కానీ ఇతర జన ప్రజాహిత దృష్ట్యా కానీ ముందుకు సాగాలని కోరుకుంటూ కూడా నేను 4వ తారీఖుని అనేక మంది బ్రాహ్మణ మిత్రులతో పెద్దతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకి ముఖ్య కోఆర్డినేటర్గా ఉంటూ, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్కి ముఖ్య కార్యదర్శిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం చేసి మేము ఇటీవల నేను 4వ తారీఖు జాయిన్ అయిన తర్వాత 13వ తారీఖు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల సమావేశం ఏర్పాటు చేశాం. వేలాది మందితో తీసుకొచ్చి ఆ రోజు అక్కడికి అనేక మంది బ్రాహ్మణ పెద్దలను ఆహ్వానం చేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కార్యక్రమాల దృష్ట్యా వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించి బ్రాహ్మణులు ఎందుకు తెలుగుదేశం పార్టీ పట్ల కృతజ్ఞతలై ఉండాలి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హస్తాలను బలోపేతం చేయాలి అనే దానికి విస్తృతంగా వివరీకరించాం. ఆస్క్ ఈవెంట్స్ ఆధ్వర్యాన ఈ నెల 22వ తేదీన కళాభారతి ఆడిటోరియంలో అమేజింగ్ మహిళ 2016 పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు జి ఆశ తెలిపారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆశ మాట్లాడారు. పోటీలు పోస్టర్ను ఆవిష్కరించారు. 18 నుండి 80 ఏళ్ల వయసున్న మహిళలకు సాంప్రదాయ వస్త్రధారణ, క్యాట్వాక్, మేధో సంపత్తి వంటి అంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల నుండి మహిళలు కాస్త బయటపడేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో 10,000, 5,000, 2,500 రూపాయల చొప్పున నగదు బహుమతులుగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెహమున్నీషా బేగం, వంశీకృష్ణులు పాల్గొన్నారు. ఈవెంట్లో అమేజింగ్ మహిళ 22 నవంబర్ ఉదయం 9:30 నుంచి 12:30 వరకు కళాభారతి మదిలిపాలెంలో చేస్తున్నామండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. దీంట్లో మహిళలు మాత్రమే పాల్గొనాలి. దీనికి పాల్గొనడానికి ఎలాంటి ఫీజు కానీ ఏమీ లేదండి. సో ఈ కార్యక్రమానికి ఏంటంటే ముఖ్యంగా మహిళల్లో ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించాలనే ఒక చిన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం. అంతేకాకుండా మహిళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం పెంచి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట తీయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామండి. సో అందరూ మహిళలందరూ వచ్చి దీంట్లో పాల్గొని వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిందిగా కోరుతున్నానండి. దీంట్లో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000 రూపాయలు క్యాష్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000 రూపాయలు క్యాష్, మూడో బహుమతి వచ్చేసి 2,500గా ఇస్తున్నామండి. అవి కాకుండా ఇంకా మహిళల్లో ఎన్నో టాలెంట్స్ వాళ్ళకి చూపించి వాళ్ళకి ఎన్నో గేమ్స్ అవి ఆడించి ఎన్నో విలువైన బహుమతులు కూడా అక్కడ మేము ఇస్తున్నామండి. దీనికి వచ్చే మహిళలు మాత్రం సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలని మాత్రం మా చిన్న విన్నపం. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన పైల శివతేజ జయంతి కార్యక్రమాన్ని అతని తల్లిదండ్రులు పైల దివాకర్, విజయలక్ష్మిలు ప్రేమ సమాజంలో నిర్వహించారు. అనాథ పిల్లలు, వృద్ధులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
శివతేజ తండ్రి పాత్రికేయుడు పైల దివాకర్ మాట్లాడుతూ తన కుమారుడి ఆత్మశాంతి కోసం ప్రతి ఏటా అతని పుట్టినరోజు వర్ధంతి రోజులను ప్రేమ సమాజం పాపా హోమ్ అనాథ పిల్లల మధ్య జరుపుకుంటున్నట్లు దివాకర్ తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని వివరించారు. ఏకైక కుమారుడు శివతేజ ఆకస్మికంగా మృతి చెందాడు. అయినప్పటికీ ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి 2 కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ సమాజంలో ఉన్నటువంటి ప్రేమమూర్తులైనటువంటి వీళ్ళందరి మధ్యన జరుపుకుంటున్నాం. అలాగే పాపా హోంలో ఉన్నటువంటి ఆ పిల్లలతో కూడా ఆ పసి హృదయాల మధ్యన కూడా జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ 2 కార్యక్రమాలు వీళ్ళ మధ్యనే జరుపుకోవటానికి మేము ఇచ్చేస్తున్నాం. ఎలాగ అతను ఆత్మశాంతికి మా శివతేజ ఆత్మశాంతి కోసం మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తూ అలాగే ఈ ప్రమాద నివారణకి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు పేదలకి సహాయం చేస్తూ అలాగే విద్యార్థులకి శివతేజ స్మారక అవార్డు కింద ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న జర్నలిస్టు పిల్లలకి అది అందజేస్తున్నాం ప్రతి సంవత్సరం. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నగరానికి చేరుకున్నారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3వ రోజు అదే తీరు, పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన పెద్ద నోట్ల వ్యవహారం. ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలి, రైతులకు చంద్రబాబు సూచన. బిమ్స్ను ప్రభుత్వమే నిర్వహించాలి, మాజీ మంత్రి కొణతాల డిమాండ్. మోడీ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు, బీజేపీ నేత మురళీధర్ రావు. సిమ్స్పై 10 ఛార్జ్ షీట్లు, సిఐడి అధికారులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.